కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మనకు గోపాలకృష్ణ అందిస్తారు. కవిత అరెస్టుకు నిరసనగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీరు చూడొచ్చు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, అరెస్ట్ ఏ విధంగా చూస్తున్నారు? అరెస్ట్ అనేది 100% పొలిటికల్ మోటివేట్ అరెస్ట్. ఇందులో కవిత గారి మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు. హైకోర్టులో కూడా గతంలో కూడా హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని చిందించింది హైకోర్టు. ఎటువంటి ఆధారాలు లేని ఎందుకు ఇన్నిసార్లు నోటీసు తిప్పుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉన్నది. కేవలం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్ పెట్టడము, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అని చెప్పడం మోడీని, మొన్న చంద్రబాబు నాయుడు పై బీజేపీతో అలయన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కేసీఆర్ గారిని ఏకంగా చేసి కేసీఆర్ గారు చుట్టూ బిగిస్తే రేపు ఎన్నికల్లో లాభపడాల్సిన ఉద్దేశంతో అరెస్ట్ చేసిండు. ఎట్టి పరిస్థితి కూడా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గారు నాయకులు భయపడే లేదు, బెదిరలేదు. 100% కవిత గారు న్యాయపోవడం చేస్తుంది. క్లీన్ చిట్ తోటి బయటకు వస్తుంది. మేము మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ శక్తి, తెలంగాణ కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ గారు వెంటున్నారు, కవిత గారు వెంటున్నారు. ఇది కేవలం అంటే కేవలం రాజకీయ కోణంలో మనం చూడాల్సిన అవసరం. ఈ రోజు సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసు ఉన్నాయి, ప్రియాంక గాంధీ గారి మీద ఉన్నాయి, చిదంబరం గారి భార్య మీద కేసు ఉన్నాయి, అనేకమైన వ్యక్తుల మీద ఇవాళ ఈడీ కేసు ఉండే. ఒక కవితకైనా ఎందుకు అరెస్ట్ చేయాలి? అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే రోజే ఎందుకు అరెస్ట్ చేయాలి అనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తుంది. కాబట్టి 100% ఇట్ ఈస్ పొలిటికల్లీ మోటివేటెడ్. దీన్ని 100% మా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఎప్పటివరకు ఆందోళన కొనసాగే అవకాశం ఉన్నాయి? కవిత బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉండవు దాదాపు, ఎందుకంటే ఈడీ కేసుల్లో ఈ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ దీనిపై ఎలా వర్కౌట్ చేస్తుంది? సంవత్సరాల కింద ఇదే కేసులో సాక్షిగా చేర్చిన కవితక్కను నిన్న దోషిగా చేర్చి మరి అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, మరి 1.5 year కింద నుంచి కూడా ఈ కేసు నడుస్తుంటే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 15 పైన సీట్లు గెలిచే పరిస్థితి ఉందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇది గ్రహించి మరి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో కవితక్కను నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో దానిపై విచారణ ఉంది. మరి ఎటువంటి అరెస్టులు ఏమని కూడా ఈడీ మరి కోర్టుల చెప్పి కూడా మరి ఇలా అక్రమ అరెస్ట్ అంటే ఇలా పూర్తిగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయి 19వ తారీఖు నాడు స్వచ్ఛంగా మరి ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు కవితక్కనని వస్తుందని ముందుగానే గ్రహించిన ఈ బీజేపీ ప్రభుత్వం మరి నిన్న అరెస్ట్ చేయించిందని భావిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాలు ఈ రోజు నుంచి కవితక్కను విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రమంతా జరుగుతుంది. మాది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది సభ్యత్వం గల ఇది దేశంలోనే పెద్ద పార్టీ మరే. కాబట్టి మేము ప్రతిరోజు కూడా ఒక వినూతమైన నిరసన కార్యక్రమం కూడా కంటిన్యూ చేస్తాం. న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఆందోళనకైతే దిగింది. పెద్ద ఎత్తున ఆందోళన అయితే నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఇది రాజకీయపరమైనటువంటి అరెస్ట్గానే వాళ్ళు పరిగెస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధర్నాలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎప్పటివరకు మీరు బీఆర్ఎస్లో మహిళా శ్రేణులు ఎప్పటివరకు ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి? దీనిపైన రాజకీయ కోణం ఉందంటున్నారు, ఏ విధంగా ఉంటుంది? ఇది నిజంగా చెప్పాలంటే రాజకీయ కోణమే అండి. బీజేపీ ప్రభుత్వం కావాలనే కవితక్కను అరెస్ట్ చేసింది. కాబట్టి మేము మహిళా శక్తి మొత్తం కూడా తనకి సపోర్ట్గా నిలబడి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము. కవితక్క ఒక శక్తి